Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. Sorry, నిన్న ఈరోజు చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి కొంత డిలే అయింది క్లాస్. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ అది రెక్టిఫై అవుతుంది. ఇక ఈరోజు టాపిక్స్లోకి కనుక మనం వెళ్తే ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి రూపీ హిట్స్ రికార్డ్ లో ఆఫ్ 86 అగైన్స్ డాలర్. సో మీ అందరికీ తెలుసు, ట్రంప్ మరొకసారి సెకండ్ టైం యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ పెరుగుతాయో అని, అలాగే వరల్డ్కి సంబంధించి ఎక్కడ ఈ ట్రేడ్కి కొంచెం ట్రంప్ ఎగైనెస్ట్ వెళ్తాడో అని చెప్పేసి డాలర్ బాగా బలపడుతుంది. బట్ వెరాజ్ వన్ కమ్స్ టు డాలర్తో రూపీ విలువ మాత్రం చాలా తగ్గుతుంది. సో రికార్డ్ లోలో ఈరోజు 86 రూపీస్కి చేరుకుంది. సో డిప్రీసియేషన్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ లో అనమాట. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, డాలర్తో రూపాయి మార్క్ విలువ తగ్గుతుందేమో కానీ మిగతా కరెన్సీస్తో తగ్గట్లేదు. అంటే ఇక్కడ రూపాయి విలువ తగ్గుతుందని అనే కన్నా డాలర్ విలువ పెరుగుతుందని అనడం బెటర్. దీనికి సంబంధించి జనవరి 10th రూపీ ఆల్ టైమ్ 86 రూపీస్ తగ్గింది. సో ఆల్మోస్ట్ ఆల్ నిన్నటితో పోలిస్తే, అంటే ముందు రోజుతో పోలిస్తే 14 పైసలు తగ్గింది. మీరు అనుకోవచ్చు 14 పైసలకి ఎందుకు ఇంత న్యూస్లో రాస్తున్నారు అని. సాధారణంగా ఒక రోజుకి 1 పైసాలో 3వ వంతు తగ్గడమో పెరగడమో జరగాలి. ఎగ్జాంపుల్కి 1947లో మనకి $1 వాల్యూ 5 రూపీస్. అంటే 2024 వచ్చేటటువంటి టైంకి 77 ఇయర్స్ అయింది ఇప్పటికి, అంతే కదా. సో 2024-25 ఈ సమయానికి కనుక మీరు చూసుకుంటే 75 ఇయర్స్లో ఎంత పెరిగింది మీకు? అదొక 75 రూపీస్, ఇది 4, 79 to 80 రూపీస్ పెరిగింది. అంటే చూడండి, 77 ఇయర్స్లో 79 రూపీస్ చేంజ్ ఉంది. అంటే 1 ఇయర్కి దాదాపుగా 1 రూపీ. 1 ఇయర్కి 1 రూపీ అంటే ఎంత అండి? 1 ఇయర్ అంటే 365 రోజులు. 365 రోజుల్లో 1 రూపాయి చేంజ్ రావాలి. అంటే 1 రూపీ ఎప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ ఏదైనా, అంటే 86 రూపాయలు ఉన్న రూపీ 87 అవ్వడం కానీ, 86 ఉన్న రూపీ 85 అవ్వడం కానీ, ఇది 1 ఇయర్లో జరగాలి. అలాంటిది 1 రోజులో 14 పైసలు తగ్గిందంటే అది చాలా ఎక్కువ కదా. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 డేస్లో 1 రూపీ చేంజ్ వచ్చే అవకాశం ఉంది కదా. సో దీన్నే బేసికల్గా రూపీ ఆల్ టైమ్ తగ్గడం అని అంటారనమాట. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇది ఎందుకు జరుగుతోంది అని కనుక మీరు చూస్తే రీజన్స్ ఫర్ డిప్రిషియేషన్, ఒకటి యుఎస్ డాలర్ చాలా స్ట్రాంగ్ ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి దట్ ట్రంప్ రెస్ట్రిక్టివ్ యుఎస్ ట్రేడ్ పాలసీని చేస్తాడు. దాని కారణంగా వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతులు తగ్గుతాయి, యుఎస్ ఎగుమతులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే రెండవది ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్. 1 రోజులోనే దాదాపుగా జనవరి 9న ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతదేశంలో ఉన్న షేర్ మార్కెట్లో 7,000 కోట్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఐస్ అమ్మేశారు. సో విచ్ మీన్స్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇండియాలో 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగితే దీని తాలూకా ఎఫెక్ట్ మన ఇంపోర్ట్ బిల్ మీద, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మార్కెట్ రియాక్షన్స్ అండ్ ఆర్బీఐ రోల్. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్బీఐ యొక్క పాత్ర ఏంటి? ఖచ్చితంగా ఫారెక్స్ మార్కెట్లో వాలటిలిటీ అనేటటువంటిది పెరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆర్బీఐ తనకున్నటువంటి రీసోర్సెస్ అండ్ టూల్స్తో దీన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఇంట్రాడే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైతే వస్తాయో ఆర్బీఐ తన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ అలాగే రూపీస్ వీటిని తీసుకొచ్చి స్టెరిలైజేషన్ అనేటటువంటి పర్పస్లో భాగంగా, యాక్చువల్గా ఆ వర్డ్ ఇంకా కరెక్ట్గా మానిటరీ పాలసీకి యూజ్ అవుతుంది, ఇక్కడైతే స్టెబిలైజింగ్ ద రూపీ అనేటటువంటి ఒక వ్యవహారం చేస్తుంది. సో ఆర్బీఐ ఎఫర్ట్స్ చేసినప్పటికీ కూడా రూపీ కంటిన్యూస్గా డిక్లైన్ అవుతుంది బికాజ్ ఆఫ్ ద యుఎస్ డాలర్ బలపడడం వల్ల. సో ఆర్బీఐ తనతో చేయాల్సినటువంటి చర్యలు చేపట్టింది, అయినప్పటికీ రూపీ డిక్లైన్ అనేటటువంటిది ఉంది. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకనామీ. దీని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే రూపీ డిప్రిషియేట్ అయిందో మన ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతాయి, అలాగే దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది వస్తుంది. అయితే దీనివల్ల పాజిటివ్ కూడా ఉంది, మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెరుగుతాయి. బట్ ఇది ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి అడ్వాంటేజ్ మనకి నెగిటివ్ అవుతుంది. అలాగే క్యాపిటల్ ఫ్లోస్, కంటిన్యూడ్ ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్, అంటే మన దేశంలో వచ్చి విదేశాల నుంచి కొన్నటువంటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. దీని కారణంగా మన స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే మానిటరీ పాలసీ, ఆర్బీఐ తన మానిటరీ పాలసీని కూడా అడ్జస్ట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ కనుక పెరిగితే మళ్ళీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ మనకు జరిగేటటువంటి ఇంపాక్ట్స్. మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా రూపీ మీద చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రూపీ పతనం అవడం అనేటటువంటిది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుంది కాబట్టి మనం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. బట్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఇండియన్ రూపీ. సో ఇది మనం చెప్పేటటువంటి అంశం. ఇక సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఎక్కువగా ఇది జంతువులకు వచ్చేటటువంటి డిసీజ్. బేసికల్గా జర్మనీలో ఫస్ట్ ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫస్ట్ అవుట్బ్రేక్ 40 years క్రితం ఒకసారి జరిగింది. అక్కడ సాధారణంగా వాటర్ బఫెలోస్ అంటాం, అంటే మన ఊళ్ళల్లో ఉండేటటువంటి బర్రెలు ఉంటాయి కదా, ఈ బర్రెలకు ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి వస్తుంది. ఇది బేసికల్గా చాలా అంటువ్యాధి. సో దీనివల్ల చాలా ఎకనామిక్ లాసెస్ అనేటటువంటి ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ బర్రెలు ఆవులు ఏవైతే ఉన్నాయో అవి పాలిచ్చేటటువంటి గుణాన్నది కోల్పోతాయి. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోవెన్ హూఫుడ్ యానిమల్స్, అంటే వేటికైతే మనకి హూఫ్ ఉంటుంది కదా కింద, బేసికల్గా చూడండి మనకి గేదెలు, ఈ ఆవులు, వీటన్నిటికీ కూడా సో కాళ్ళ దగ్గర ఈ షేప్ ఆఫ్ హూఫ్ ఉంటుంది. సో హూఫ్డ్ యానిమల్స్ ఎవరైతే ఉంటాయో వాటికి ఇవి వస్తాయి. అంటే ఉదాహరణకి బర్రెలు, గేదెలు, అలాగే మేకలు, ఆవులు, వాటర్ బఫెలోస్, ఎనీథింగ్ లైక్ దట్. సో ఇది గుర్రాలను మాత్రం ఎఫెక్ట్ చేయదు, కుక్కల్ని ఎఫెక్ట్ చేయదు, పిల్లుల్ని ఎఫెక్ట్ చేయదు. మీరు అనొచ్చు సార్ అదేంటి గుర్రాలకు కూడా హూఫ్ ఉంటుంది అని చెప్పేసి, బట్ వాటికి మాత్రం ఇమ్యూనిటీ ఉంది. అలాగే ఇంటెన్సివ్లీ రేర్డ్ యానిమల్స్ ఆర్ మోర్ ససెప్టబుల్, అంటే ఏవైతే మనం ఎక్కువగా పాలిచ్చేటట్టుగా మనము లైఫ్ స్టాక్ చేస్తామో ఫార్మింగ్, అలాగే ఎక్కువగా మనం ఇంటి దగ్గర పెంచుకునేటటువంటి డొమెస్టిక్ యానిమల్స్, ఈ బర్రెలు, ఆవులు, ఇట్లాంటి వాటికి ఇది వస్తుంది. ఇది ఒక ట్రాన్స్బౌండరీ యానిమల్ డిసీజ్. ఇది అంటే ఒక చోట వచ్చి మరొక చోటకి కూడా ఇది ట్రావెల్ చేసేటటువంటి గుణం ఉంటుంది. అంటే ఇదేదో ఒక దేశంలో వచ్చి ఆగిపోవడం కాదు, వేరే దేశాలకు కూడా విస్తరిస్తుంది. అలాగే ముఖ్యంగా లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ మీద దీని తాలూకు ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇది హ్యూమన్ హెల్త్ ఆర్ ఫుడ్ సేఫ్టీ థ్రెట్ అయితే కాదు, ఇది మనుషులకి రాదు. అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చినటువంటి బర్రె తాలూకా పాలు తాగడం వల్ల మనకేం ఆ డిసీజ్ రాదు. అలాగే ఫుడ్ సేఫ్టీకి కూడా ఇదేమీ థ్రెట్ కాదు. హ్యాండ్, ఫుట్ ఆర్ మౌత్ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మనకైతే అంటుకోదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద యానిమల్స్. అలాగే ఇది దేనివల్ల వస్తుంది అంటే యాప్తో వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇది బేసికల్గా పికార్నా విరిడి అనేటటువంటి ఒక ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్. ఇందులో 7 స్ట్రెయిన్స్ ఉంటాయి. దాని తాలూకా నేమ్స్ ఇక్కడ రాశాను, AOC, SAT1, SAT2, SAT3, Asia 1. అయితే ఇక్కడ ఇమ్యూనిటీ టు వన్ స్ట్రెయిన్ డస్ నాట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ అదర్స్. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే కోవిడ్లో ఒక స్ట్రెయిన్ వచ్చిందనుకోండి, ఇంకొక 2-3 స్ట్రెయిన్స్ ఉంటే ముందు స్ట్రెయిన్కి మీకు ఇమ్యూనిటీ ఉండి వ్యాక్సినేషన్ వేసుకుంటే మిగతా 2 స్ట్రెయిన్స్ నుంచి కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. 7 స్ట్రెయిన్స్ ఉన్నాయనుకోండి, ఒక స్ట్రెయిన్ నుంచి మీకు వ్యాక్సినేషన్ పొందిన మిగతా 6 స్ట్రెయిన్స్ నుంచి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కనుక చూస్తే ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే ఎక్స్క్రీషన్స్, సిక్రిషన్స్, అంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్కి ఎక్కువగా సెలైవా కారుతుంది. ఇది వేరే జంతువులకు అంటుకోవడం వల్ల కూడా బేసికల్గా ఈ డిసీజ్ అనేటటువంటి ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే దీంతో పాటు ఏరోసోల్ వైరస్, అంటే బేసికల్గా మనం తుమ్మితే ఎట్లా అయితే కరోనా వచ్చిందో అలా సెలైవా నుంచి వేరొక రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి వేరొక యానిమల్స్ రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళి ఈ వైరస్ అనేటటువంటిది వస్తుంది. దీనికి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ బర్రెలకి ఫీవర్ వస్తుంది, బొబ్బలు వస్తాయి, అలాగే మౌత్ హూస్ ఇవన్నీ కూడా చాలా రకరకాల రంగుల్లోకి మారిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకు వచ్చిన సిమ్టమ్స్. అయితే దీనికి మనం ఏం జరుగుతుంది యానిమల్ కనుక చూస్తే అవి చాలా బద్ధకంగా ఉంటాయి, అలాగే తినడానికి, కదలడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, అలాగే ఎక్కువ డిప్రెషన్ ఉంటుంది, అవి ఎక్కువ సెలైవా కారుతూ ఉంటుంది, వాటికి ఆకలి వేయదు, తిండి తినవు, పాలు ఇవ్వవు. ఇవన్నీ కూడా దానికి వచ్చేటటువంటి సిమ్టమ్స్ అనమాట. అయితే హై మోర్టాలిటీ ఇన్ యంగ్ యానిమల్స్, అంటే సాధారణంగా ఈ ఆవులకి, బర్రెలకి దూడలు ఉంటాయి కదా, అవి చనిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా దీనికి వ్యాక్సినేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఏ వైరస్ టైపు, అది ఏ సబ్ టైపు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం వ్యాక్సినేషన్స్ వేయగలం. భారతదేశంలో వీటికి సంబంధించి వెటర్నరీ హాస్పిటల్స్లో చాలా అద్భుతమైనటువంటి వ్యాక్సినేషన్స్ నడుపుతున్నారు. ఇన్ దాట్ వే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ని మనం ఆపచ్చు. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసేటప్పటికి ఫ్రెష్ వాటర్ బయోడైవర్సిటీ క్రైసిస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ న్యూస్లో వచ్చింది. ఇదేంటంటే బేసికల్గా IUCN అనేటటువంటి ఒక సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చాలా జంతువులకి సంబంధించి ఇదేం చెప్తుందంటే ఏ జంతువు అంతరించిపోతుంది,
ఏ జంతువు అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. ఇలాంటి వాటికి ఇది రకరకాల డెసిగ్నేషన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఎక్స్టింక్షన్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇలాంటి ఒక ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఇస్తుంది. దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఈ పర్టికులర్ IUCN 23,496 స్పీషీస్ని అసెస్ చేస్తే అందులో 25% అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయట. అలాగే 18% హై రిస్క్లో ఉన్నాయట. ముఖ్యంగా ఇవి ఎక్కువగా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయినటువంటి లేక్ విక్టోరియా, లేక్ టిటికాకా, శ్రీలంకలో ఉన్నటువంటి వెడ్ జోన్స్, భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవులు అంతరించిపోవడానికి చాలా జీవులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి IUCN రిపోర్ట్ చెప్తాను. దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ డేటా కనుక మీరు చూస్తే 1500 సంవత్సరం నుంచి కూడా 89 ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అంటే నదుల్లో బ్రతికేటటువంటి జీవాలు ఆల్రెడీ అంతరించిపోయాయి. ఇంకొక 178 స్పీషీస్ అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో మన గంగా డాల్ఫిన్ కూడా ఒకటి. అలాగే US, మెక్సికో, ఫిలిప్పీన్స్ ఇలాంటి చోట్ల హయ్యెస్ట్ ఎక్స్టింక్షన్ రేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంతరించిపోవడం అనేది అది కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాలకు కూడా వర్తిస్తుంది. అలాగే 11 ఫ్రెష్ వాటర్ స్పీషీస్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఓన్లీ ఒకటి మాత్రం దాన్ని రక్షించి క్యాప్టివిటీలో పెట్టి అక్కడ జూలు అలాంటి వాటిలో పెట్టి మాత్రం రక్షిస్తున్నారు. దీంతో పాటుగా మేజర్ థ్రెట్స్ కనుక మనం చూస్తే ఎందుకు అంటే వ్యవసాయము, అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆక్రమించినటువంటి ఇన్వేజివ్ స్పీషీస్, పొల్యూషన్, డ్యాములు కట్టడం, వాటర్ని విపరీతంగా ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఈ కారణాల వల్లనే ఎక్కువగా జీవాలు అంతరించిపోతున్నాయని IUCN చెప్తుంది. ఎందుకు అగ్రికల్చర్ వల్ల అంటే అగ్రికల్చర్లో వాడేటటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ నీళ్ళల్లో కలుస్తున్నాయి. ఇవి చేపలు ఇంకా ఇతర మెరైన్ యానిమల్స్ తినేసి చనిపోతున్నాయని కూడా చెప్తున్నారు. సో క్లైమేట్ చేంజ్ కారణంగా ఈ థ్రెట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయని చెప్తోంది ఈ పర్టికులర్ IUCN. అలాగే క్లైమేట్ చేంజ్ తాలూకు ఇంపాక్ట్ కూడా మనకి ఏం చెప్తుందంటే హై టెంపరేచర్స్, అలాగే వేరొక ప్రాంతాల్లో హ్యాబిటేట్ ఇన్వేజన్స్ జరగడము, హ్యూమన్స్ వచ్చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించడము, ఈ కారణాల వల్ల కూడా ఎక్కువ జీవాలు చనిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అని చెప్తాను. దాంతోపాటుగా కన్జర్వేషన్ నీడ్స్ అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందుగా ఫ్రెష్ వాటర్ అంటే నదులు ఇంకా ఇట్లాంటి ఇతర బయోడైవర్సిటీ ఉన్నటువంటి రీజియన్స్లో స్పెషల్ స్ట్రాటజీస్, మంచి వ్యూహాలను మనం అనుసరించగలిగితే తప్ప ఈ జీవాల్ని కాపాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి జీవాలకి సముద్రంలోని లేదా నీళ్ళల్లో ఉన్న జీవాలకి చాలా తేడా ఉంటుంది. అవి చిన్న టెంపరేచర్ చేంజెస్ వచ్చినా కూడా మరణిస్తాయి. మనం అలా కాదు, వేడిగా ఉందనుకోండి ఏసీ వేసుకుంటాం, కూల్గా ఉందనుకోండి ఏదైనా స్వెటర్ కప్పుకుంటాం. చేపలకి వాటికి అలా ఉండదు కదా. సో అది ఇక్కడ చెప్తున్నటువంటి మరొక అంశం. దీంతో పాటుగా మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్, అసలు నీటిని వృధా చేయడం అంత పని ఇండియాలో తప్ప ఇంకెక్కడ చేయలేము. విపరీతంగా నీటిని వృధా చేస్తూ ఉంటారు. దీని కారణంగా మనం ఎక్కువ నీటిని మళ్ళీ భూగర్భ జలాలను తోడేస్తున్నాము. అదేదో పెద్ద కంప్లీట్ 100% రెప్లెనిష్ అయిపోతుందని అనుకుంటాం. అలా ఉండదు. ఎప్పటికప్పుడు నీటిని తోడుతూ ఉంటే అది లోపల కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, ఎంప్టీ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి కూడా రావాలని ఈ రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటుగా ఫ్రెష్ వాటర్ బయోడైవర్సిటీలో ఏం చెప్తున్నారంటే ఈ నదులు ఇట్లాంటి వాటిల్లో మనకి 10% ఆఫ్ ఆల్ స్పీషీస్ ఉంటాయంట, ముఖ్యంగా వెర్టిబ్రేట్స్ అండ్ ఫిషెస్. అలాగే ఇది వైటల్ ఎకోసిస్టమ్ సర్వీసెస్, ముఖ్యంగా న్యూట్రియంట్ సైకిల్లో, ఫ్లడ్ కంట్రోల్, క్లైమేట్ రెగ్యులేషన్ ఇలాంటి వాటిలో అవి హెల్ప్ చేస్తాయి. మనం ఈ పర్టికులర్ అడ్వాంటేజెస్ని కోల్పోతున్నాం. దాంతోపాటు ఇప్పుడు అర్జెంటుగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది. దీని కారణంగా ఫ్రెష్ హ్యాబిటేట్స్ అన్నీ కూడా పాడవుతాయి. హ్యూమన్ అండ్ ఎకలాజికల్ సర్వైవల్కి ఇది పెనుముప్పు వాటిల్లేటటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని స్పీషీస్ చచ్చిపోతే బయోడైవర్సిటీ తగ్గుతుంది. బయోడైవర్సిటీ తగ్గితే ఈ ఇంపాక్ట్ హ్యూమన్స్ మీద కూడా పడుతుంది. ఓన్లీ మనుషులే ఉండి మిగతా జీవాలన్నీ చచ్చాయనుకోండి, మనం చచ్చిపోతాం. సో అలా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో లైక్ లేక్ లెనోవో ఫిలిప్పీన్స్లో ఉంది. ఇక్కడ 15 అక్కడే పుట్టి పెరిగినటువంటి స్పీషీస్ ఉన్నాయి. ఇవి చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. అలాగే 20% ఆఫ్ ద థ్రెటన్డ్ ఫ్రెష్ వాటర్ స్పీషీస్ క్లైమేట్ చేంజ్ వల్ల, ముఖ్యంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్రెష్ వాటర్లో బ్రతికేటటువంటి 20% జీవులు చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్నారు. వీటికి సంబంధించి IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అక్టోబర్ 2025 అబుదాబిలో ఉంది. ఇక్కడ ఈ రిపోర్ట్ని మళ్ళీ బయటకు తీసుకురానున్నారు. ప్రపంచ దేశాలు దీని మీద చర్చిస్తాయి. సో ఇది IUCNలో వచ్చినటువంటి వాటర్ క్రైసిస్కి సంబంధించినటువంటి అంశాలు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. 4th టాపిక్ వచ్చేసి పోలార్ వర్టెక్స్.
ఏంటి పోలార్ వెర్టెక్స్ అంటే? బేసికల్గా మనకి ధ్రువ ప్రాంతాలు ఉంటాయి, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఇక్కడ ఆర్కిటిక్, ఇక్కడ అంటార్కిటిక్. ఈ ప్రాంతాల్లో తక్కువ పీడనము, కోల్డ్ ఎయిర్ ఉన్నటువంటి కారణంగా, అంటే ఈ ఏరియాలో ఇలాగా తక్కువ పీడనము, కోల్డ్ ఎయిర్ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుంది? ట్రోపోపాజ్ నుంచి స్ట్రాటోస్పియర్ నుంచి ట్రోపోస్పియర్ వరకు ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ అండ్ ట్రోపోపాజ్ నుంచి మెసోస్పియర్ వరకు ఉంటుంది, అంటే పై వరకు ఉంటుంది, కింద నుంచి పై వరకు ఉంటుంది. ఏంటి? తక్కువ పీడనము, కోల్డ్ ఎయిర్. దీనివల్ల వచ్చేటటువంటి ఒక ఎన్వైరన్మెంటల్ ఫినామినాన్ని పోలార్ వెర్టెక్స్ అంటారు. ఈ పోలార్ వెర్టెక్స్ కారణంగానే సాధారణంగా మనకి ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొరకి చిల్లులు పడడానికి కూడా ఇది ఒక కారణం. సో దీనికి సంబంధించి ఇక్కడ సీజనల్ వేరియేషన్లో ముఖ్యంగా సమ్మర్లో ఈ పోలార్ వెర్టెక్స్ వీకెన్గా ఉంటుంది, వింటర్లో పోలార్ వెర్టెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కూడా మీరు కౌంటర్ క్లాక్ వైజ్ జరుగుతుంది. దీనివల్ల కోల్డ్ ఎయిర్ అంతా కూడా ఈ పోల్స్ దగ్గర ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఈ కోల్డ్ ఎయిర్ పోల్స్ దగ్గర ట్రాప్ అయిపోయి ఉండడం వల్ల అక్కడ వాతావరణ పరిస్థితులు చాలా చల్లగా మారుతాయి. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ సర్క్యులేషన్స్లో డిఫరెన్సెస్ వచ్చి ఈ యొక్క ఓజోన్ పొరకి కరెక్ట్గా ఆ ప్రాంతంలో కన్నాలు పడుతున్నాయి. సో ఇది చాలాసార్లు గ్రహించారు. ఇది పోలార్ వెర్టెక్స్కి సంబంధించినటువంటి అంశం. అయితే వింటర్లో ఇది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే, నార్దర్న్ హెమిస్ఫియర్లో, అంటే ఇక్కడ పైన, ఇక్కడ వింటర్లో ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ డ్యూరింగ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ వింటర్, సెండింగ్ కోల్డ్ ఎయిర్ సదరన్ వర్డ్ విత్ ద జెట్ స్ట్రీమ్. మళ్ళీ జెట్ స్ట్రీమ్స్ ద్వారా ఏమవుతుంది? ఈ పర్టికులర్ కోల్డ్ ఎయిర్ని సదరన్కి పంపుతుంది. అందుకే మీకు ఇటు నుంచి మళ్ళీ చల్లగాలులు అనేటటువంటి వీస్తూ ఉంటాయి. అలాగే జెట్ స్ట్రీమ్స్ చాలా నారో బ్యాండ్స్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్స్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. 30,000 అడుగులు ఎత్తులో ఉంటాయి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటటువంటివి. అలాగే కోల్డ్ అవుట్ బ్రేక్స్. ఈ కారణంగా మనకి ఏమవుతుందంటే ఆర్కిటిక్ ఎయిర్, అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ యుఎస్, యూరోప్ అండ్ ఏషియాకి సర్జ్ అవుతుంది. దీని కారణంగా డేంజర్ లైస్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డ్రాప్స్ ఇన్ ద రీజియన్స్ నాట్ టిపికల్లీ కోల్డ్. అంటే చాలా విపరీతమైనటువంటి చల్లగాలులు ఈ ప్రాంతంలోకి వీస్తాయి. అంటే పోలార్ వెర్టెక్స్ వల్ల మనకున్నటువంటి వాతావరణంలో చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. అవి చాలా చల్లగాలులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కారణంగా బాగా కొన్నిసార్లు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడం, కొన్నిసార్లు చనిపోతారు కూడా మనుషులు. సో ఇది ఒక ఆస్పెక్ట్. సదరన్ హెమిస్ఫియర్లోనేమో అంటార్కిటికాలో ఉన్నటువంటి పోలార్ వెర్టెక్స్, అక్కడ భూమి తక్కువ ఉంటుంది కాబట్టి మోర్ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఓషన్స్ అనేటటువంటి సరౌండ్ అయి ఉన్నాయి కాబట్టి కోల్డ్ అవుట్ బ్రేక్స్ కూడా లెస్ ఫ్రీక్వెంట్గా హెవీ పాపులేటెడ్ ఏరియాస్కి ఉంటాయి. ఎందుకంటే మనం సాధారణంగా ఇలా చూసామనుకోండి, ఇక్కడ ఆర్కిటిక్ ఏరియా అని అనుకుంటే ఇక్కడ అమెరికా ఉంటుంది, ఇక్కడేమో యూరోప్ ఉంటుంది, ఇక్కడ ఏషియా ఉంటుంది. అదే మీరు అంటార్కిటిక్ తీసుకున్నారనుకోండి, మహా అయితే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఎక్కడెక్కడో దూరంగా ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడెక్కడో సౌత్ అమెరికా ఉంటుంది. కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి కోల్డ్ అవుట్ బ్రేక్స్ వల్ల పెద్దగా ఎవరికి నష్టం జరగదు. కానీ ఇక్కడ పోలార్ వెర్టెక్స్ నుంచి కారణంగా జెట్ స్ట్రీమ్స్ పంపించేటటువంటి కోల్డ్ ఎయిర్ వల్ల నార్దర్న్ హెమిస్ఫియర్లో చాలా విపరీతమైనటువంటి చల్లగాలులు వేస్తాయి. అయితే ఇది భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు, ఎందుకంటే భారతదేశానికి అడ్డుగా హిమాలయాలు ఉన్నాయి. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఇండిజినస్ సర్జికల్ రోబోట్ సిస్టమ్. భారతదేశంలోనే సొంతంగా తయారు చేసినటువంటి రోబో సర్జికల్ సిస్టమ్, అంటే రోబో ద్వారా ఆపరేషన్స్ చేస్తారు. ఇది మీరు కనుక చూస్తే దీన్ని ఎస్ఎస్ఐ మంత్ర అనే పేరుంది. వరల్డ్ ఫస్ట్ అచీవ్మెంట్ అంటే ఇది ఏంటంటే 2 రోబోటిక్ కార్డియాక్ టెలి సర్జరీస్ చేశారు, అంటే హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ చేశారు విత్ ఎ లేటెన్సీ ఆఫ్ ఓన్లీ 40 milliseconds. అందులో సమయంలో చిన్న తేడాలు కూడా కేవలం 40 milliseconds మాత్రమే తేడా వచ్చిందంట. సో ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి ఇంత తక్కువ లేటెన్సీతో చేయడం. అలాగే మీరు చూస్తే రెగ్యులేటరీ అప్రూవల్ అయితే ఓన్లీ సిస్టమ్ గ్లోబల్లీ అప్రూవ్డ్ ఫర్ టెలి సర్జరీ అండ్ టెలి ప్రొక్రోటింగ్, విచ్ మీన్స్ మన దేశంలో కూడా ఇలాంటి టెలి సర్జరీస్ చేయడానికి, అంటే వేరే చోట నుంచి రోబోట్స్ని ఆపరేట్ చేస్తారు, అవి చేస్తాయి ఆపరేషన్స్. ఇలా చేయడానికి ఈ పర్టికులర్ సిస్టమ్ ఎస్ఎస్ఐ మంత్ర అన్నదాన్ని మాత్రమే గ్లోబల్గా అప్రూవ్ అనేటటువంటి చేశారు. ఇది ఎవరు అప్రూవ్ చేశారంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ కింద ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. సో దాని పేరు CDSCO అనేటటువంటి సంస్థ. అలాగే దీనికి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. బేసికల్గా ఎండోస్కోపిక్ కొరోనరీ ఆర్టరీ బైపాస్, సింపుల్గా చెప్పాలంటే బైపాస్ సర్జరీ, మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీస్ హార్ట్కి సంబంధించిన దాంట్లో ఇదొకటి. ఈ ప్రొసీజర్స్ని కూడా ఈ రోబోట్ సాయంతోనే చేస్తున్నారంట. అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా
రోబోట్స్తోనే చేస్తున్నారు. సో రోబోట్స్ని హెల్త్ కేర్లో వాడడం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? సేఫ్టీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మానిటరింగ్ రోబోట్స్ని కూడా చాలా అద్భుతంగా మనం చేయొచ్చు. దీని కారణంగా పేషెంట్ మానిటరింగ్ అనేటటువంటిది చాలా ఈజీ అవుతుంది విత్ ద కంప్యూటర్స్. అలాగే రోబోటిక్ ప్రాస్థెటిక్స్, దీనివల్ల మనకి ఏమవుతుందంటే రోబోటిక్ ఆర్మ్స్ వీటిల్ని వేరే వేరే ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి డాక్టర్స్ అవసరం లేకపోయినా కూడా సర్జరీస్ని బాగా చేయొచ్చు. దాంతోపాటుగా మనం కనుక చూస్తే ద థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ శానిటేషన్. అంటే ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే అవి సర్జరీ చేసేటప్పుడు యూవీసీ లైట్ని వాడతాయి లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేపర్ని వాడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే సర్జరీ చేసినప్పుడు ఎక్కువగా మనకి మెడికల్ వ్యవస్థలో వచ్చేది ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా అక్కడ ఉన్నటువంటి క్రిమినల్ని ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేపర్ కానీ లేదా యూవీసీ లైట్ కానీ చంపేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి. అలాగే మెడికల్ ట్రాన్స్పోర్ట్ రోబోట్స్ అంటే మెడికేషన్స్, సప్లైస్, మీల్స్ వీటిలన్నిటిని కూడా ఒక పేషెంట్కి చాలా ఎఫిషియెంట్గా రీచ్ చేయడానికి ఈ రోబోట్స్ అనేటటువంటి ఉపయోగపడతాయి. అలాగే రోబోటిక్ ఇంటిగ్రేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇనీషియల్గా డబ్బులు చాలా ఖర్చు, దీనికి స్కిల్ అండ్ ట్రైనింగ్ కావాలి వీటిని వాడడానికి. అలాగే ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ రోబోట్ సరిగ్గా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోయాడు అనుకోండి ఎవరన్నా పేషెంట్, ఎవరు తీసుకుంటారు? రోబోట్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారా? ఇది కూడా ఆలోచించాలి. దీంతో పాటుగా పేషెంట్ ట్రస్ట్ రోబోటిక్ ప్రొసీజర్స్ మీద చాలా పెరగాల్సినటువంటి సవాలు కూడా ఉంది. అలాగే ఇండియా ఇనిషియేటివ్ ఫర్ రోబోట్ హెల్త్ కేర్ కనుక మీరు చూస్తే నేషనల్ హెల్త్ పాలసీ 2017లో టెక్నాలజీని హెల్త్ కేర్లో వాడాలి అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్ 2023లో రోబోటిక్స్ని హెల్త్ కేర్లో ప్రమోట్ చేయడానికి రోబోటిక్స్ ఇన్నోవేషన్ యూనిట్ అనేటటువంటి దాన్ని కూడా భారతదేశంలో పెట్టారు. అలాగే ఆర్ట్ పార్క్ ఐఐఎస్సి బెంగళూరులో ఉంది. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీని హెల్త్ కేర్లో అంటే వైద్య వ్యవస్థలో తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ ఎగ్జామినేషన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్గా అడగడానికి అవకాశం ఉంది. సో ఇవి ఈరోజు చెప్పినటువంటి ఇంపార్టెంట్ 5 టాపిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. మళ్ళా అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంతవరకు ఫర్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.